డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే భారతీయ సినీ పరిశ్రమల్లో ఒక పెద్ద ఈవెంట్ లాంటిది. ఆయన సినిమాలో చిన్న పాత్ర అయినా సరే నటించడానికి స్టార్ హీరోలు కూడా క్యూలో నిలబడతారు. అయితే అలాంటి రాజమౌళి గారి సినిమాలో ఒక కీలక పాత్రను అక్కినేని నాగార్జున గారిని అడిగితే ఆయన మాత్రం ఆ ఆఫర్ ను తిరస్కరించారనే వార్త ఇప్పుడు సినీ వర్గాలలో సంచలనంగా మారింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్లాన్ వరల్డ్ మూవీ వారణాసి ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ అయితే సంపాదించుకుంది. బాహుబలి ద బిగినింగ్, బాహుబలి 2 కంక్లూజన్, అలాగే ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ ప్రాజెక్టు పై ప్రేక్షకులు అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇంత భారీ సినిమాలో నాగార్జునకు విలన్ ఆఫర్ అయితే ఇచ్చారు కదా, ఆయన అసలు ఎందుకు నో చెప్పారు? ఆ పాత్రలో ఉన్న సీక్రెట్స్ ఏమిటి, మరియు చివరకు ఆ పాత్రను ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. డైరెక్టర్ రాజమౌళి గారి చిత్రంలో నటించడానికి యంగ్ హీరోస్ తో పాటు సీనియర్ స్టార్స్ కూడా ఆసక్తి కనబరుస్తారు. అయితే వారణాసిలో ఓ కీ రోల్ ను నాగార్జునకు ఆఫర్ చేసిన ఆయన నో చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆల్ ఇండియాలో మూవీ లవర్స్ ను విశేషంగా ఆకర్షిస్తున్న మూవీ ఏదంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు నటిస్తున్న వారణాసి మూవీ అనే చెప్పాలి. ఈ మూవీకి ముందు రాజమౌళి గారు బాహుబలి మూవీని తెరకెక్కించిన సిరీస్ ఆర్ఆర్ఆర్ చేసిన మ్యాజిక్ కారణంగానే వారణాసికి కూడా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్న దేశంలో క్రేజ్ అయితే నెలకొల్పింది. 2027 ఏప్రిల్ 7వ తేదీన మహేష్ బాబు గారి వారణాసి మూవీ అయితే జనం ముందుకు రానుంది. ఆ తేదీ ఎప్పుడు వస్తుందని సినీ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంత క్రేజ్ ఉన్న మూవీలో నాగార్జునను ఒక కీలక పాత్ర చేయమని రాజమౌళి గారు అడిగినా సరే నో చెప్పారని ఇప్పుడైతే క్లారిటీగా తెలుస్తుంది. రజనీకాంత్ కూలీ సినిమాలో నాగార్జున గారు విలన్ గా నటించారు కదా. ఈ సినిమాలో కమిట్ కాగానే రాజమౌళి గారు తన వారణాసిలోను నాగ్ను ప్రతినాయక పాత్రలో చూపించాలన్న ఆలోచన ఉంది. ఇదే విషయం నాగార్జునతో చెప్పగా నాగార్జున గారు అయితే నో చెప్పారంట. ఇప్పుడు అసలు కారణం ఏమిటంటే వారణాసిలో ప్రస్తుతం మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న విలన్ పాత్ర ముందుగా నాగార్జున గారికి ఇవ్వాలని రాజమౌళి గారు చాలా బాగా భావించారు. అయితే వారణాసిలో విలన్ పాత్ర తల వినాహ మొత్తం బాడీ పనిచేయని స్థితిలో ఉంటుందంట. కేవలం కొనసాగులతో తన మనుషులకు ఆర్డర్స్ వేస్తూ వారణాసి విలన్ పాత్ర సాగుతుందని తెలుస్తోంది. అలాంటి పాత్రను గతంలో ఊపిరిలో పోషించారు. అందువలన వారణాసిలోని మూవీ విలన్ పాత్ర నాగార్జున గారికి ఇస్తారంటే చేయనని నో చెప్పారు. అదిగాక తన 100వ చిత్రంపై నాగార్జున కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా సమయం కేటాయించారు. ఈ విధంగా వారణాసిలో నాగార్జున ఈ కారణంగా నటించనని నో చెప్పారు. టాలీవుడ్ సీనియర్ స్థాయిలో చిరంజీవి 150 చిత్రాలకు పైగా నటించారు. బాలకృష్ణ 100 సినిమాలకు దాటి ముందుకు సాగుతున్నారు. ఆ స్టార్స్ ఇద్దరు తమ మైల్ స్టోన్ మూవీస్ తో ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అదే తీరున తాను తన 100వ చిత్రం లాటరీ కింగ్ తో మురిపించాలని నాగ్ సార్ అయితే ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తిక్ దర్శకత్వంలో వహిస్తున్నారు. లాటరీ కింగ్ చిత్రాన్ని దసరా బరిలో దింపాలని నాగార్జున ఆశిస్తున్నారు. అందువలన రాజమౌళి అడిగిన డేట్స్ కు నాగార్జున అడ్జస్ట్ చేయడానికి కష్టమై ఉంటుందని, అందువలనే వారణాసిలో నటించడానికి నో చెప్పి ఉంటారని ఫ్యాన్స్ అందరూ వివరంగా భావిస్తున్నారు. గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రాజన్ చిత్రాన్ని నటించి నిర్మించారు నాగార్జున. ఆ సినిమాలో ఓ యాక్షన్ సీన్స్ ను రాజమౌళి గారు రూపొందించారని అంటారు. అలా రాజమౌళితో బాండింగ్ ఉన్న నాగార్జున రాబోయే రోజుల్లో తప్పకుండా ఓ జక్కన్న డైరెక్టర్ లో ఓ స్పెషల్ రోల్ చేస్తారని భావిస్తున్నారు ఫ్యాన్స్ అంతా. మరి రాజమౌళి గారి వారణాసి కాదని లాటరీ కింగ్ గా రాబోతున్న నాగార్జునకు ఎలాంటి విజయం దక్కుతుందో మరి చూడాలి. సో మరి ఇందువల్ల నాగార్జున గారు మూవీకి అయితే నో చెప్పారు. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.